విక్రమ్ ని తమిళ్లో చియాన్ విక్రమ్ అని పిలుస్తారు. బాలా డైరెక్ట్ చేసిన సేతు చిత్రంలో విక్రమ్ పేరు చియాన్. సేతు అక్కడ బ్లాక్ బాస్టర్. 1999 డిసెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. విక్రమ్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విక్రమ్ కెరీర్లో సేతు ఓ మైలురాయి. ఇదే చిత్రాన్ని 2002లో డాక్టర్ రాజశేఖర్ హీరోగా తెలుగులోకి రీమేక్ అయ్యింది. పేరు శేషు. కానీ తెలుగులో ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. మొత్తానికి సేతు తర్వాత విక్రమ్ పేరు ముందు చియాన్ చేరింది. ఆ తర్వాత విక్రమ్ నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అవ్వడం ప్రారంభమైంది. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు విక్రమ్. ఇప్పుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కూడా నాన్నబాటలోనే నడుస్తున్నాడు. ధ్రువ్ నటించిన తమిళ మూవీ బైసన్ ఈ నెల 17న రిలీజ్ అయింది. బైసన్ చిత్రం తెలుగులోకి డబ్ అవుతుంది. ధ్రువ్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కబడ్డీ బ్యాక్డ్రాప్ లో బైసన్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ కోసం ధ్రువ్ హైదరాబాద్ వచ్చాడు. ఈ ఈవెంట్ లో ధ్రువ్ విక్రమ్ స్పీచ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాను ఎలా రాసుకొచ్చాడో తెలియదు కానీ పేపర్ చూస్తూ తెలుగులో మాట్లాడిన విధానం ఇంప్రెస్ చేసింది. ఇక బైసన్ మూవీ కోసం ధ్రువ్ చాలా కష్టపడ్డాడు. పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్గా కనిపించబోతున్నాడు. అందుకోసం కబడ్డీ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ మూవీని సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. తమిళ పాపులర్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బైసన్ సినిమా కథ విషయానికి వస్తే 1990లో తమిళనాడు నేపథ్యంగా సాగే కథ. ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతున్నాడు. గ్రామంలో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా కబడ్డీ ఆడకూడదని తండ్రి ఒట్టు వేయించుకుంటాడు. కబడ్డీ ప్రధాన అంశంగా సాగే ఈ డ్రామాలో హీరోకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఏమిటి, అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే కథ. కబడ్డీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ స్టోరీలో సామాజిక అంశాలు కూడా ఉన్నాయి. ఓ సాధారణ యువకుడు కబడ్డీ ఆటను ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాలను ఎమోషనల్గా తెరకెక్కించారు. ధ్రువ్ ఆటగాడిగా తీసుకున్న జాగ్రత్తలు, హావభావాలు కట్టిపడేసేలా ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో ధ్రువ్కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మరి ధ్రువ్ టాలీవుడ్లో ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలి.